హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ మంచి టేస్ట్ వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఈ చట్నీ కోసం ప్యాన్లో 1/2 కప్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. పల్లీలు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకుంటేనే చట్నీ టేస్ట్ బాగా వస్తుంది. పల్లీలు ఈ విధంగా 70% వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోండి. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని వేయించుకోండి. ధనియాలు వేసుకోవటం వల్ల చట్నీకి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇందులోనే 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని వేగనివ్వాలి. ఈ విధంగా అన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాక వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా వేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే వండిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేయించుకోండి. ఇవి వేగాక తరిగిన కొత్తిమీర వేసుకొని వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా వేయించుకున్న పోపును చట్నీలో వేసుకోవాలి. అంతే, టేస్టీ పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయింది. ఈ స్టైల్లో కొబ్బరి పల్లి చట్నీ మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.